శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మనము ఫిబ్రవరి మాసంలో ఏ లగ్నము వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి, వారికి ఏ విషయాల్లో చాలా బాగుంది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచిది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, అసలు ఈ గ్రహస్థితి ఎలా ఉంది ఈ నెల. మనకి వృషభ రాశిలో గురువు, మిథునంలో కుజుడు, అదేవిధంగా కన్యలో కేతువు, మీనంలో రాహువు, మన కుంభరాశిలో శని చంద్రులతో ఈ నెల ప్రారంభం అవుతుంది 1వ తేదీ నుంచి. మకర రాశిలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది. శుక్రుడు కూడా మనకి మీన రాశిలో ఉన్నాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉంటుందో, అంటే మకరం నుంచి కుంభం నుంచి మీనంలోకి ఈ ప్రయాణాలు అనేవి షష్టగ్రహ కూటమి కోసం వెళ్తుంటాయి ఈ గ్రహాలన్నీ కూడా. ఈ యొక్క గ్రహస్థితి ముఖ్యంగా ఏ లగ్నము వారికి ఎటువంటి మంచి ఫలితాలు ఇస్తుంది, ఏ జాగ్రత్తలు, ఏ దేవతారాధన అనేటువంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి, సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి రవి 13వ తేదీ వరకు మీకు 6వ స్థానంలో ఉంటాడు. ఈ 13వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో చక్కగా మీకు శత్రువుపై జయాన్ని ఇస్తుంది. కాకపోతే అక్కడ 14వ తేదీ వరకు, ఆల్మోస్ట్ 12వ తేదీ వరకు, 14 కాదు 12వ తేదీ వరకు బుధుడు ఎప్పుడైతే 6లో ఉన్నాడో, మీరు వర్క్ విషయంలో ఏదైతే ఇప్పుడు చూడండి, వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో ప్రత్యేకంగా రుణాలు, వ్యాపారంలో రుణాలు ఇవ్వడం తీసుకునే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ధన సంబంధించిన విషయంలో ముఖ్యంగా మంగళవారాలు, మనీ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈ శుక్రుడు ఎప్పుడైతే 3వ అధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడో, ఈ 3వ స్థానాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నందుకు మీ సిబ్లింగ్స్ని ఎక్కడికైనా విదేశాలకు పంపించాలి, ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాం అవ్వట్లేదు అనుకునేటువంటి వీలైనట్లయితే, కొత్త అగ్రిమెంట్స్ గతంలో అనుకున్నాగానే అవ్వలేదు అనుకునేవి కాస్త ముందుకు మూవ్ అవుతాయి కాస్త చూసుకున్నట్లయితే. అదేవిధంగా సింహలగ్నం వారికి ఈ చతుర్థ అధిపతి కుజుడు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క కుజుడు 4వ అధిపతి లాభస్థానంలో ఉన్నందుకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఏదైనా ప్లానింగ్ చేసేటువంటి విషయాల్లో ఖచ్చితంగా మీకు యోగిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ దశమ స్థానం అంటే వృత్తి స్థానం ఏదైతే ఉందో, వృత్తి కారకుడు శుక్రుడు రాహుతో కలిసినందుకు అనుకోకుండా కొన్ని సందర్భాల్లో విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, అనుకోకుండా కొన్ని మార్పులు కానివ్వండి, ఇవి బలంగా చూపిస్తున్నాయి. అదేవిధంగా వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, సప్తమ స్థానంలో సప్తమాధిపతి ముఖ్యంగా చూసుకున్నట్లయితే సప్తమ స్థానంలో శని యొక్క స్థితి ఏదైతే ఉందో, ముఖ్యంగా వివాహం విషయంలో 1, 2 తేదీలు మాత్రం ఎక్కడా కూడా మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. 3, 4, 5 తేదీలు కాస్త బోటింగ్ అంటే నీటి మీద ప్రయాణం చేసేటువంటి అంశాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? దత్తాత్రేయుని ఎక్కువగా ఆరాధించండి. ముఖ్యంగా కమర్షియల్ స్పేసెస్ తీసుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయంగా చూపిస్తుంది. కాకపోతే మీరు ఏదైనా మనీ మ్యాటర్స్, కుటుంబ సభ్యులతో కొంత దూరంగా ఉండడం, లేనట్లయితే ధన సంబంధించినటువంటి విషయాల్లో కాస్త చూసుకొని అడుగు వేయాలి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనే నామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉండండి. మీకు ఫైనాన్షియల్గా ఇంకా బాగా ఎదగాలి అని అనుకుంటే కనుక ఏదైనా ఒక గణపతి ఆలయం చూసుకొని అక్కడ మీకు వీలైతే ఒక మాల తీసుకొని ఓం గం గణాధిపతయే నమః అనే నామంతో ఒక్క మాలైనా కనీసం తిప్పి ఒక కొబ్బరికాయ కొట్టి బయటికి రండి. ఆటోమేటిక్గా మీరు చూస్తారు ఫైనాన్షియల్గా ఎంత అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది. చాలామందికి ఎన్నో రెమెడీస్ చేస్తుంటారు. ఏ రెమెడీస్ చేస్తున్నా సరే అది ముందుకి కదిలినట్టే కదిలి ఆగిపోతూ ఉంటుంది. అది ఎందుకు అనేది అర్థం కాదు. దానికి కారణం మనం చూడండి, ఒక తలనొప్పి ఉంది మనకి, తలనొప్పికి సంబంధించినటువంటి ఔషధం ట్యాబ్లెట్ వేసుకుంటేనే మనకు తగ్గుతుంది. కడుపు నొప్పికి ఒకటి, తలనొప్పికి ఒకటి, లేనట్లయితే అజీర్ణ వ్యాధి అయితే ఒకటి, జ్వరానికి అయితే ఒకటి, ఇంకో దానికి మనకి వైటమిన్స్ సంబంధించినవి ఎలా అయితే వేరువేరుగా ఉంటాయో, మొట్టమొదటిగా మనకున్న సమస్యని తీర్చడానికి ఏ గ్రహానికి చేసుకోవాలి, ఏ దేవతారాధన చేసుకోవాలని ముఖ్యంగా తెలుసుకోవాలి.
మీరు ఇక్కడ పూజ చేసుకోవాలనగానే ఏదో లక్షలు వేలు ఖర్చు పెట్టేసి పెద్దగా చేస్తేనే భగవంతుడు అనుగ్రహిస్తాడు అనుకోవడం పూర్తిగా తప్పు. గుర్తుపెట్టుకోవడం. మీరు ఇంట్లో చిన్నగా ఒక చిన్న గణపతి బొమ్మ పెట్టుకున్న అమ్మవారిది ఏదైనా చిన్నది మీరు ఒక పటం పెట్టుకొని కూడా మీరు గనక భక్తి శ్రద్ధలతో ఎటువంటి ఫలాపేక్షరహితంగా అంటే ఎటువంటి ఫలము ఆశించకుండా గనక భగవంతుడికి మీరు గనక చేయగలిగితే దానికి మించినటువంటిది మరొకటి లేదు. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. మీకు సింపుల్గా మీ యొక్క జాతక చక్రంలో మీ గ్రహస్థితి మీకు చూసుకోవడం తెలియదు కాబట్టి కొంతమందికి తెలిసి ఉంటుంది, ఆస్ట్రాలజీ పరిచయం ఉన్నవారు, కొంతమందికి తెలియదు. తెలిసిన వారు అదృష్టవంతులు, ఎందుకంటే వారు చూసుకొని చక్కగా వారు ఆ చిన్న చిన్న రెమెడీస్తో బయటపడగలుగుతుంటారు. తెలియని వాళ్ళకి ఏమిటి అంటే మీ జన్మజాతకంలో ఉదాహరణకి శని పాడయ్యాడు లేదా ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనుకోండి. చక్కగా ఏం లేదు, లలిత అమ్మవారికి పటం పెట్టుకొని ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి నమః అనుకుంటూ కుంకుమతో ఇలాగ వేయడం, పూజ చేయండి. ఒకసారి అనుకోవడం ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి నమః అనుకోండి, కుంకుమ వేయండి, లేదా ఒక పుష్పం వేయండి, సరిపోతుంది. ఉన్న ఉద్యోగంలో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ రావాలి, ఓం మాణిక్య మకుటాకార జానద్వై విరాజితాయ నమః అని చేసుకోండి, సరిపోతుంది. లేదండి అనారోగ్య సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నాము అనుకునేటువంటి వారు ముఖ్యంగా సూర్య భగవానుని చూస్తూ ఓం సర్వవ్యాధి పరసమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశినే నమః అని చేసుకోండి, సరిపోతుంది. పేరు ప్రఖ్యాతలు రావాలి సూర్యభగవాన్నే చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలినే నమః. అయితే మీరు చేసేటప్పుడు సూర్యుల్లో అమ్మవారు ఉంది అనేటువంటి భావనతో చేయండి. ఇంట్లో పూజ చేసేటప్పుడు అక్కడ ఏదో పటం ఉందని కాదు, సాక్షాత్ అమ్మవారు అక్కడ ఉంది, ఆ అమ్మవారికి నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో చేయండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఏమి ఆశించకుండా మీరు చేయండి, ఆటోమేటిక్గా ఫలితం వచ్చేస్తుంది. పంచోపచార పూజ అంటుంటారు తెలుసు కదా, గంధము, పుష్పము, దీపము, ధూపము, నైవేద్యము, ఏ నైవేద్యమైనా పెట్టచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇదే పెట్టాలి ఇది పెట్టకూడదు అనేది ఏమీ లేదు. మీ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఏంటి, మీరు ఫలాపేక్షరహితంగా ఫలమైనను పుష్పమైనను పత్రమైనను ఉదకమైనను మీరు ఏది సమర్పించినా కూడా నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను అన్నాడు ఆయన. కాబట్టి అలా పెట్టండి, ఖచ్చితంగా తీసుకుంటాడు స్వామి. మరి అదేవిధంగా మరి కొంతమందికి వివాహం అవ్వదు, అలాంటి వారు తెల్లటి పుష్పాలు ఎర్రటి పుష్పాలు తీసుకొని అమ్మవారి ఫోటో దగ్గర లేకపోతే యంత్రం ఉంటే యంత్రం దగ్గర చక్కగా మీరు యంత్రం సంబంధించినవి కూడా కొన్ని చెప్తానండి మీకు తర్వాత వీడియోలో. అక్కడ చక్కగా ఏం చేస్తారంటే మీరు ఒక్కొక్క పువ్వు వేస్తూ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయే నమః అనుకుంటూ చేయండి. లేదండి మా దగ్గర పుష్పాలు దొరకట్లేదు లేకపోతే అంత పొద్దున్నే లేదు అంటే అక్షింతలు వేసుకుంటూ కూడా చేయవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి అదేవిధంగా వివాహ జీవితం బాగాలేదు అలాంటి వారు చక్కగా మీరు ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయే నమః అని చేసుకోండి. లేదంటే బిజినెస్లో మేము రాణించలేకపోతున్నాము అటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః. ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఆ రకంగా మీరు ఎంత చేసుకుంటూ ఉంటే అంత చక్కటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది. అలాగే మరి కొంతమందికి అప్పులు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళ రేపు అప్పుల బాధలు చాలామంది పడుతున్నారు. ఓం అపర్ణాయే నమః అని చక్కగా బిల్వ దళాలు కనుక మీ దగ్గర ఉంటే ఒక్కొక్క బిల్వ దళంతో అమ్మవారి దగ్గర పెడుతూ ఒక పుష్పము బిల్వ దళం కలిపి చేయండి, ఖచ్చితంగా మీరు అప్పుల బాధల నుంచి బయటపడతారు. అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది ఈ గోచార ఫలితాలు అనేటువంటివి కొంత పర్సెంట్ పనిచేస్తుంది, కానీ మీ జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. గ్రహస్థితి బాగుందనుకోండి ఆటోమేటిక్గా మీకు గోచారంలో ఏ గ్రహం ఎక్కడికి వచ్చినా సరే మీరేమి చింతించాల్సిన అవసరం ఉండదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి గ్రహస్థితి మీ జన్మజాతకంలో ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఏ యోగం ఉంది చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఏళ్ళు నడిచిన వచ్చేసిందని భయపడిపోవడం, అమ్మో కాలసర్పదోషం ఉందని భయపడిపోవడం ఇవేమీ అక్కర్లేదు. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా చెప్తాను, మీకు ఏ గ్రహస్థితి ఉన్నా ఎలా ఉన్నా అమ్మవారిని నమ్ముకొని అమ్మ నువ్వు ఉన్నావు నాకు చాలా ధైర్యం, నా పని నేను ధర్మంగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను అనుకునేటువంటి వారికి అమ్మవారి రక్ష 100% ఉంటుంది, ఏమీ భయపడాల్సిన పని లేదు. శ్రీమాత్రే నమః.